11 రోజుల పాటు 11 గ్రామాల్లో ఉచిత పశు వైద్య శిబిరాలు మరియు పశువులకు వచ్చే వ్యాధులపై పాడి రైతులకు అవగాహన సదస్సులు. డాక్టర్ పిఎన్విఎన్ దొర. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ప్రాంతీయ పశు వైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ దొర మీడియాతో మాట్లాడుతూ, జంగారెడ్డిగూడెం, కోయిలగూడెం మండలాల్లో అన్ని గ్రామాల్లో 19/1/26 నుంచి 30/1/2026 వరకు మన రాష్ట్ర ప్రభుత్వంచే నిర్వహిస్తున్న ఉచిత పశు వైద్య శిబిరాలను ప్రతి పాడి రైతులు ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఈ శిబిరాల్లో పశువులకు సోకే అనేక వ్యాధులపై అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేస్తారని అన్నారు. జంగారెడ్డిగూడెం మరియు కోయిలగూడెం మండలాల పాడి రైతులందరికీ జంగారెడ్డిగూడెం ప్రాంతీయ పశు వైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ పిఎన్వి తరఫున అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నామండి. ప్రస్తుతం మన పశుసంవర్ధక శాఖ తరఫున మన ఈ 2 మండలాల పరిధిలో అనేక కార్యక్రమాలు రన్ అవుతున్నాయండి. ప్రజెంట్ రాబోయే 19/1/2026 నుండి 31/1/2026 వరకు మన రాష్ట్ర ప్రభుత్వం వారు పశు ఆరోగ్య శిబిరాలు 11 రోజుల పాటు 11 గ్రామాల్లో ప్రతి మండలంలో కూడాను అన్ని గ్రామాల్లో కూడాను పశు ఆరోగ్య శిబిరాలని ఉచితంగా నిర్వహించడం జరగబోతోందండి. దీన్ని పాడి రైతులందరూ కూడాను ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే మనం డైలీ ప్రోగ్రామ్స్ మన హాస్పిటల్లో కానీ మన ఆర్ఎస్కేల్లో కానీ ప్రతిరోజు సాధారణ పశువైద్య చికిత్సతో పాటు ప్రతి 6 నెలలకు ఒకసారి రకరకాల వ్యాధులకి జబ్బులు రాకుండా టీకాలు వేయడం జరుగుతుందండి. అందులో ముఖ్యంగా గేదెల్లోనైతే గొంతువాపు వ్యాధి, తర్వాత గాలికుంటి వ్యాధి నివారణ టీకాలు, తర్వాత తెల్లజాతి పశువుల్లోనైతే బ్లాక్ వాటర్, తర్వాత ముద్ద చర్మ వ్యాధికి టీకాలు వేయడం జరుగుతుందండి. అలాగే సన్నజీవాలైనటువంటి గొర్రెలు, మేకలోనైతే చిటుకు వ్యాధి రాకుండా ఈటీ టీకాలు, తర్వాత షీపాక్స్ టీకాలు, గూట్ పాక్స్ టీకాలు, తర్వాత నీలినాలుగు వ్యాధి అంటారు, బ్లూటంగ్ వ్యాధి టీకాలు కూడా మనం ఇవ్వడం జరుగుతుందండి. అలాగే కోళ్ళలోనైతే కుక్కర్ వ్యాధి రాకుండా, మసూచి వ్యాధి రాకుండా టీకాలు ఇవ్వడం జరుగుతుందండి. అలాగే సన్నజీవాల్లో ప్రతి 6 నెలలకు ఒకసారి గొర్రెలు, మేకల్లో నట్టల నివారణ మందులు, అంటే కడుపులో పురుగులు, జలగలు అవి పోయే మందులు ప్రతి 6 నెలలకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం వారు ఇవ్వడం జరుగుతుంది. యథాతథంగా మేము దాన్ని అనుసరించి వారందరికీ కూడాను మెడిసిన్స్ సప్లై చేయడం జరుగుతుంది. అది కాకుండాను ఉపాధి హామీ పథకం ఉన్నటువంటి గ్రామాల్లో, అంటే మనకి జంగారెడ్డిగూడెం అర్బన్ కాబట్టి ఇక్కడ ఉపాధి హామీ పథకం ఉండదు కాబట్టి ఉపాధి హామీ పథకం రన్ అవుతున్న గ్రామాల్లో మినీ గోకులం షెడ్లు కూడాను మంజూరు చేయడం జరుగుతుందండి. సో ఇప్పటివరకు తీసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి లోకల్గా ఉన్నటువంటి ఆర్ఎస్కేల్లో ఉన్నటువంటి పశువైద్య సహాయకుల్ని సంప్రదించి మీరు ఆ పథకాన్ని ఉపయోగించుకోవచ్చండి. అదే కాకుండాను పశువైద్య సహాయకులు ఆర్ఎస్కేలో ఉన్నటువంటి పశువైద్య సహాయకుల సహాయంతో పశుగ్రాసం సంబంధించి పశుగ్రాసం లేదా పచ్చిగడ్డి పెంచడానికి కావాల్సినటువంటి సహాయం
ఉపాధి హామీ వారి ద్వారా ఉందండి. ఈ ఆర్ఎస్కేలో ఉన్నటువంటి ఈ పశు వైద్య సహాయకులను సంప్రదించి ఈ పథకాన్ని కూడాను ఉపయోగించుకోవచ్చండి.